గారికి వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. లెట్ మీ వెల్కమ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆన్ స్టేజ్. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. రియలీ సో హ్యాపీ టు బి హియర్. కరెక్ట్గా ర్యాండీ గారు నేను మాట్లాడేటప్పుడే కరెక్ట్గా సుక్కుబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు, ఫ్రేమ్లోంచి మిస్ అవుతున్నారు. సుక్కుబాయ్ వేరే యు ఆర్ ప్లీజ్ కమ్ బ్యాక్. అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్, మనం మాత్రమే కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజు గారితో ఫస్ట్ రాజు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఆర్య అనేది ఒక మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈరోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్, అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా. అండ్ మై డియర్ బన్నీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎప్పుడు బన్నీతో మాట్లాడుతూ ఉంటాను, బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను. అంటే బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్. ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ, అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మా ఫ్యామిలీస్ అంతా తెలియటం, అండ్ somehow that love and affection is always going into our work also. I think చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే మీకు బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా నేను అలాగే లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుందేమో. అంటే ఒకటి మాత్రం అంట, నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ కావాలని చేసేది కూడా కాదు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 సాంగ్స్ మాత్రం ఆర్యాకి ఒక మెమరీస్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే, నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు, ఎందుకు నాకు డాన్స్ అంటే పిచ్చి. అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది. నేను స్టేజ్ ఎక్కితే మైకి ఇప్పుడు వచ్చిన రాబోయిన ఎగురుతూ ఏదో చేస్తుంటా. సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్చి ఉండటం, అండ్ దానికి అమేజింగ్గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్. అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే, ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా, సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా, అంటే తక్కదిమి తక్కజన అంటాం డాన్స్కి, అందుకని తక్కదిమితో మనం స్టార్ట్ చేద్దాం, బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అదిరిపోయింది ఐడియా అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్స్ ఎంతో మొన్న జరిగినట్టుంది. అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం, కానీ దాని తర్వాత బన్నీ ఇంకా దాన్ని ఇరగదీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక మెమరీ ఉంది. ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక దూరంగా ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో దిల్ రాజు గారు వదిలేసి వచ్చారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి. ఎవరు లేకపోవడంతో నాకేం ట్యూన్స్ రావట్లా, భయం వేస్తే తిరుగుతున్నా ఒక్కడే అక్కడ. 2-3 రోజులు ఏదో ఒకటి అనుకుని మళ్ళీ సిటీకి వచ్చేసాం. యాక్చువల్గా ఫస్ట్ డే సుక్కుబాయ్ హాయ్, ఫస్ట్ డే సుక్కుబాయ్ని కలిసింది. నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం ఆపాను, ఎందుకంటే మీరు లేరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాని సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే, మన ఇండియాకి దొరికిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుక్కుబాయ్కి 20 years ఈరోజు.